30th March 2018 రామ్ చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన రంగస్థలం రిలీజ్ అయిన రోజు. ఈ ఫిలిం జస్ట్ 60 crores బడ్జెట్తో రిలీజ్ అయ్యి దాదాపుగా 200 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. రంగస్థలం మూవీ అనేది అన్ని ఆస్పెక్ట్స్లోనూ చాలా బాగుంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ అందరూ టెక్నీషియన్స్ కలిపి దుల్ల కొట్టేశారని చెప్పాలి. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తాడు అని అందరికీ సందేహం ఉండేది. బోయపాటితో సినిమా అనగానే ఫ్యాన్స్ కొంచెం ఆలోచనలో పడ్డారు. ఒక పక్క సరైనోడు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది అని ఆలోచిస్తూనే మరొక పక్క జై జానకి నాయక లాంటి రాడ్ మూవీ ఇస్తాడేమో అని డౌట్ ఉండేది. ఆఫ్టర్ 9 months గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో 11th January 2019 ఒక మూవీ రిలీజ్ అయింది. అదే వినయ విధేయ రామ. అసలు ఈ సినిమా ఏ ఆస్పెక్ట్లోనూ బాగోదంటే నమ్మండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సాంగ్స్ అసలు ఏది బాగోదబ్బా. అసలు ఈ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ రోజే యూట్యూబ్లో వచ్చేసిందంటే నమ్ముతారా? అవును, నేను యూట్యూబ్లోనే చూసా ఈ మూవీకి ఉన్న ఓన్లీ పాజిటివ్ వచ్చేసి రామ్ చరణ్, అలాగే రంగస్థలం మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. అసలు ఈ మూవీ ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కారణాలు ఏంటో ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్ అనేది 5 partsగా డివైడ్ చేద్దాం. లైక్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. నెంబర్ 1 స్టోరీ. అమ్మతోడు భయ్యా, ఈ మూవీలో స్టోరీ ఉంది అని ప్రూఫ్స్తో నిరూపించినోడికి 5 ఆర్ఫన్స్ కలిపి ఒక ఫ్యామిలీగా ఫామ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా మన హీరో వాళ్ళని ఆ కష్టం నుంచి ఎలా కాపాడతాడు అనేదే స్టోరీ. బోయపాటి శ్రీను గారి ఫిలిమ్స్లో భద్ర ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం. ఈ ఫిలింలో తప్ప మరి ఏ ఫిలింలోనూ స్టోరీ కాదు కదా, అసలు రైటింగే ఉండదు. ఈ వినయ విధేయ రామ సినిమాలో కూడా రైటింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అసలు డైలాగ్స్ ఇంపాక్టే క్రియేట్ చేయవు. ఈ సీన్లో మన విలన్ హీరో వాళ్ళ అన్నయ్యని ఎవరికి ఫోన్ చేసావురా అని అడిగితే హీరో వాళ్ళ అన్నయ్య ఈ విధంగా అంటాడు, సమాధానం రక్తం. అసలు వాళ్ళది బ్లడ్ రిలేషనే కాదు, అటువంటిప్పుడు రక్తం అని ఎలా అంటారు బోయ గారు? ఈ మూవీలో స్టోరీ ఎలాగో లేదు, అట్లీస్ట్ లాజిక్స్ అన్నా ఉండాలి కదా. నిజం చెప్పాలంటే బోయపాటి శ్రీను గారు రాసుకునే స్టోరీస్ కానీ అతను తీసే సినిమాలు కానీ మన యంగ్ హీరోస్కి సెట్ కావబ్బా. నెంబర్ 2 స్క్రీన్ ప్లే. ఈ మూవీలో స్టోరీయే అర్థం కాదంటే మన బోయామావ స్క్రీన్ ప్లే తోటి మొత్తానికి పిచ్చెక్కించేస్తాడు. అసలు స్టోరీ ప్రెజెంట్లో నడుస్తుందా, పాస్ట్లో నడుస్తుందా, దీనమ్మ ఏది అర్థం కాదు. బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఇటువంటి స్క్రీన్ ప్లే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ సీన్. ఈ సీన్లో హీరో ఎయిర్పోర్ట్లో అద్దాలను బద్దలగొట్టుకుని ట్రైన్ మీద దూకినట్టుగా మనకు చూపిస్తారు. ఈ సీన్ని మామూలుగా ట్రోల్ చేయలేదు భయ్య. అసలు హీరో ఎయిర్పోర్ట్లో ఉండి అద్దాలు బద్దలగొట్టుకుని ట్రైన్ మీదకి ఎలా దూకుతాడు? హౌ? ఇటువంటి సీన్స్ అనేది మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కామన్. ఎలాగంటే ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసి బ్రిడ్జి మీదకి వెళ్ళి బ్రిడ్జి మీద నుంచి రైలు మీద దూకడం అనేది సీన్. ఈ సీన్స్ అన్ని చూపించడం కష్టం కాబట్టి మన డైరెక్టర్ స్క్రీన్ ప్లే యూజ్ చేసి సింపుల్ సీన్గా చూపిస్తారు. ఎలాగైనా కన్విన్సింగ్గా చూపించాలి కదా బోయా గారు. నెంబర్ 3 డైరెక్షన్. మనందరికీ తెలుసు ఈ మూవీకి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. ఇతని కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే వినయ విధేయ రామ. ఈ మూవీ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ 2 సీన్లు చాలు భయ్యా. నెంబర్ 4 మ్యూజిక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ డిఎస్పి అలియాస్ దేవిశ్రీ ప్రసాద్. రంగస్థలం లాంటి గ్రేట్ మ్యూజిక్ ఆల్బమ్ తర్వాత వినయ విధేయ రామ లాంటి వరస్ట్ ఆల్బమ్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఈ మూవీలో అసలు రామ్ చరణ్ డాన్స్ వేయడానికి ఒక్క బీట్ కూడా ఉండదు భయ్య. నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి ఏక్ బార్ సాంగ్. ఈ సాంగ్ లో మాత్రం రామ్ చరణ్ సిగ్నేచర్ స్టెప్స్ కానీ గ్రేస్ కానీ బాగుంటాయి. అసలు రామాలో సీతా సాంగ్ లో రామ్ చరణ్ లాంటి డాన్సర్ చేత ఇటువంటి స్టెప్స్ ఎందుకు వేయించారు భయ్య? ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ పరంగానే కాకుండా కొరియోగ్రాఫర్స్ పరంగా కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఫైనల్గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్.
ఈ మూవీలో మెయిన్ పేరు మనందరికీ తెలుసు రామ్ చరణ్ గారు, అలాగే కియారా అడ్వాణి. ఈ మూవీలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి డీసెంట్ గానే ఉంటదని చెప్పాలి. దానికి కూడా కారణం మన బోయమావే. అసలు నువ్వు ఏదో ఒక సీన్ గానీ, స్టోరీ గానీ, డైలాగ్ గానీ పెడితేనే కదా యాక్టర్స్ పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటది. హీరోయిన్ కియారా అడ్వాణి గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మన హీరోతో డాన్స్ వేయడానికి మాత్రమే ఈమెను తీసుకున్నట్టు ఉంటది. ఇంకా ఈ సినిమాలో కొంతమంది మెయిన్ యాక్టర్స్ ఉన్నారు, లైక్ ప్రశాంత్ గారు, స్నేహ గారు, హేమ గారు. వీళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గానే ఉంటదని చెప్పాలి. దీనికి కారణం మరలా కూడా బోయపాటి గారే. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఈ మూవీ ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ బోయపాటి గారు అయితే, సెకండ్ రీజన్ రామ్ చరణ్ గారు అని కూడా చెప్పాలి. ఎందుకంటే సినిమాని కంప్లీట్ గా బోయపాటి గారి మీద వదిలేకుండా రామ్ చరణ్ కూడా మేకింగ్ లోనే కేరింగ్ అనేది ఎక్కువ తీసుకుని ఉండాల్సింది. మేబీ సీన్స్ ని కనుక ఇంప్రూవైజ్ చేస్తుంటే బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. ఒక సినిమా అన్ని రకాలుగా హిట్ అవ్వాలంటే ఇలా, ఒక సినిమా అన్ని రకాలుగా ఫట్ అవ్వాలంటే ఇలా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది మ్యాటర్.